పసిడి ప్రియులకు మళ్ళీ అదిరిపోయే శుభవార్త అందుతుంది. మళ్ళీ ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల భారీ పతనం తర్వాత తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్ళీ ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. అరేరే పెరుగుతుంది ఎలా అని కొనుగోలుదారులు అనుకునే లోపే మళ్ళీ ఒక్కసారిగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్ళీ చెలరేగగా అనిశ్చితి నెలకొంది. మరోసారి ఇరాన్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం కూడా ముగిసినట్లేనని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ యుద్ధం మొదలైనట్లే కనిపిస్తోంది. ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షల్ని మళ్లీ తీసుకురాగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు ప్రస్తుతం $80 అత్యంత సమీపంలో ఉంది. క్రూడ్ ధరలు పెరగడంతో సాధారణంగానే బంగారం, వెండి వంటి లోహాలు ఆకర్షణ కోల్పోతున్నాయి. దీంతో ధరలు దిగొస్తూనే ఉన్నాయి. వరుసగా 3వ రోజు రేట్లు తగ్గగా 2 రోజుల్లో భారీ పతనం కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారులు కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వెండి ధరల్లో మాత్రం ఈరోజు ఎలాంటి మార్పు నమోదు కాలేదు. ఇటీవల వెండి ధరల్లో భారీ ఒడిదుడుకులు కనిపించినప్పటికీ ఈరోజు ట్రేడింగ్లో మాత్రం స్థిరత్వం కనిపించింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి వెండి ధరల్లో కూడా రానున్న రోజుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దుబాయ్ బంగారం మార్కెట్లో కూడా భారీ పతనం నమోదైంది. గత నెల రోజుల్లో నమోదైన అతిపెద్ద ధరల పతనాల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఏర్పడిన అమ్మకాల ఒత్తిడి, డాలర్ బలపడటం, గ్లోబల్ పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ వంటి అంశాలు ఈ తగ్గుదలకు కారణమైనట్లు తెలుస్తోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్య పరిణామాలు, ముడి చమురు ధరల కదలికలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, అలాగే డాలర్ ఇండెక్స్లో వచ్చే మార్పులు రానున్న రోజుల్లో కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు లేదా పెట్టుబడి పెట్టాలనుకునేవారు రోజువారీ ధరల మార్పులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారులు కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వెండి ధరల్లో మాత్రం ఈరోజు ఎలాంటి మార్పు నమోదు కాలేదు. ఇటీవల వెండి ధరల్లో భారీ ఒడిదుడుకులు కనిపించినప్పటికీ ఈరోజు ట్రేడింగ్లో మాత్రం స్థిరత్వం కనిపించింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి వెండి ధరల్లో కూడా రానున్న రోజుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దుబాయ్ బంగారం మార్కెట్లో కూడా భారీ పతనం నమోదైంది. గత నెల రోజుల్లో నమోదైన అతిపెద్ద ధరల పతనాల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఏర్పడిన అమ్మకాల ఒత్తిడి, డాలర్ బలపడటం, గ్లోబల్ పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ వంటి అంశాలు ఈ తగ్గుదలకు కారణమైనట్లు తెలుస్తోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్య పరిణామాలు, ముడి చమురు ధరల కదలికలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, అలాగే డాలర్ ఇండెక్స్లో వచ్చే మార్పులు రానున్న రోజుల్లో కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు లేదా పెట్టుబడి పెట్టాలనుకునేవారు రోజువారీ ధరల మార్పులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.